హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా నా ఛానల్ చూస్తూ నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడాను థ్యాంక్స్ అండి. ఈరోజు నేను మీకు చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. ఆల్రెడీ చెన్నైలో ఉంటున్న వారు కానీ లేదా చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ చూసిన వారు కానీ ఈ వీడియో చూస్తున్నట్లయితే ఈ వీడియో చూశాక మీరేమైనా కాంప్లిమెంట్స్ కానీ సజెషన్స్ కానీ నాకు ఇవ్వాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తప్పకుండా నేనైతే రిప్లై ఇస్తాను. ఫస్ట్ టైం చెన్నై వస్తున్న వారికి కానీ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ అసలు ఎప్పుడు చూడని వారికి కానీ ఈ వీడియో అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుందనే ఉద్దేశంతో నేనైతే ఈ వ్లాగ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడు నా వీడియోస్ అన్నీ మీకు అప్డేట్ అవుతాయి. సో ఇప్పుడైతే చూడండి, వీడియోలో నేను చెన్నై సెంట్రల్ స్టేషన్ అవుట్ సైడ్ మొత్తం లుక్ ఎలా ఉంటుందో మీకైతే చూపిస్తున్నాను. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ ఇది సౌత్ ఇండియాలోనే అతిపెద్ద మరియు రద్దీగా ఉండే రైల్వే స్టేషన్ అండి. ప్రక్కనే చెన్నై సబ్ టెర్మినల్ ఉంది. ఈ టెర్మినల్ నగరాన్ని బెంగళూరు, కలకత్తా, ముంబై మరియు న్యూఢిల్లీతో సహా భారతదేశంలోని ప్రధాన నగరాలకు మరియు భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు కలుపుతుందండి. అప్పట్లో మద్రాస్ సెంట్రల్ అనే పేరు ఉండేది. 1996లో చెన్నై సెంట్రల్గా పేరు మార్చారు. ఆ తర్వాత 2019లో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి గారి పేరు మీదుగా పురచ్చి తలైవర్ డాక్టర్ ఎంజి రామచంద్రన్ సెంట్రల్ రైల్వే స్టేషన్ అనే పేరు పెట్టారండి. దీన్ని ఇంకా ఎంజీఆర్ సెంట్రల్ రైల్వే స్టేషన్ అని కూడా పిలుస్తారు. రోజు దాదాపుగా 5 లక్షల మందికి పైగా ప్రయాణికులు ఈ రైల్వే స్టేషన్ సబ్ టెర్మినల్ను ఉపయోగిస్తారండి. ఈ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ చెన్నై సెంట్రల్ మెట్రో స్టేషన్కు మరియు చెన్నై పార్క్ రైల్వే స్టేషన్కు మరియు చెన్నై పార్క్ టౌన్ రైల్వే స్టేషన్లకు అనుసంధానించబడిందండి. వీడియోలో చూడండి, ఇప్పుడు మీకు ఓవరాల్గా నేను చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ అవుటర్ లుక్ అయితే చూపించాను. ఇప్పుడు మనము ఇన్ గేట్ దగ్గరకు వస్తున్నామండి. అంటే ఇది ఎంట్రీ గేట్ అనమాట. ఇటువైపు నుంచి వెళ్తే మనకి ప్లాట్ఫామ్స్ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతాయండి. ఇక్కడ బయట చూస్తున్నారు కదా, ఇక్కడైతే మనకి ఆటోలు, క్యాబ్లు అవైలబుల్గా ఉంటాయండి. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి రైల్వే స్టేషన్ చూద్దాం. ఇక్కడ నేను 2 క్లిప్స్ అయితే యాడ్ చేస్తానండి. ఇది రైల్వే స్టేషన్ మ్యాప్ అనమాట. ఇంకొకటి వచ్చేసి పర్యాటక ప్రాంతం. ఇది ఏమైనా చూడాలనుకుంటే ఆ మ్యాప్ని బట్టి ఆ డిస్టెన్స్ అన్నీ తెలుస్తాయండి మనకి చూడటానికి. ఇదన్నమాట. ఇవి చూస్తే మీకు దాదాపు అర్థమైపోతుంది. ఇప్పుడు నేనైతే సిట్టింగ్ ఏరియాలోనే ఉన్నానండి. సిట్టింగ్ ఏరియా రౌండ్గా చూపిస్తున్నాను చూడండి. ఇది పెద్ద సిట్టింగ్ ఏరియా. ఇక్కడ పెద్ద డిస్ప్లే బోర్డు ఉంటుంది. ఇప్పుడు చూసారు కదా, నేనైతే ఇన్ గేట్ నుంచి అంటే ఎంట్రీ గేట్ నుంచి లోపలికి వచ్చానండి. ఇటువైపుగా వస్తే ఫస్ట్ ప్లాట్ఫామ్ వస్తుంది. మీకు ఈజీగా అర్థం అవటం కోసం నేను ఇలా చూపిస్తున్నాను అనమాట. నేనైతే ఇందాక సిట్టింగ్ ఏరియా నుంచి ఎంట్రీ ఉందండి, అటు నుంచి కూడా రావచ్చు, అలా వచ్చానమాట. సో మీకు ఈజీగా అర్థం అవటం కోసం అయితే నేను ఫస్ట్ ప్లాట్ఫామ్ పైకి వచ్చి ఇప్పుడు బయటికి వస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ కొత్తగా టికెట్ కౌంటర్ పెట్టారండి. అంతకుముందు అయితే ఇక్కడ టికెట్ కౌంటర్ లేదనమాట. లోకల్ ట్రైన్స్ ఉండే వైపు అక్కడ మాత్రమే టికెట్స్ ఇచ్చేవారు. ఇప్పుడైతే ఇక్కడ కొత్తగా ఓపెన్ చేశారండి. సో ఇదైతే చాలా యూస్ఫుల్ అని చెప్పాలి. తెలియని వారికి కూడా ఇటు సైడు తీసుకోవచ్చు, ఎంట్రీ సైడు తీసుకోవచ్చు, అటు లోకల్ ప్లాట్ఫామ్ దగ్గర కూడా మనం టికెట్స్ తీసుకోవచ్చు అండి. చూడండి, బోర్డు చూపిస్తాను. రిజర్వ్డ్ అండ్ అన్రిజర్వ్డ్ జనరల్ టికెట్స్ అని ఉన్నట్లుంది. ఒకసారి బోర్డు అయితే చూడండి, డిస్ప్లే చేస్తాను. ఇదైతే చాలా యూస్ఫుల్ అండి. అంటే మేము ఎప్పటి నుంచో ఉంటున్నాం, అంతకుముందు అయితే లేదు. ఇప్పుడే రీసెంట్గా ఈ టికెట్ కౌంటర్ పెట్టినట్లున్నారు. కరెంట్ రిజర్వేషన్ అండ్ అన్రిజర్వ్డ్ కౌంటర్ అండి ఇది. సో మనం టికెట్స్ తీసుకోవచ్చు ఇక్కడ. ఇప్పుడు నేను కొంచెం బయటకు వస్తున్నాను ఎంట్రీ సైడు. ఇటువైపు ఎందుకు వస్తున్నానంటే చూడండి, ఇక్కడ మనకి ట్రైన్ దిగి వచ్చిన వెంటనే ఇటు సైడ్ ఇటు సైడ్ వచ్చారనుకోండి, ఇటు సైడ్ కూడా మనం ఆటోలు అవైలబుల్గా ఉంటాయి,
పేయబుల్ కార్స్ అవైలబుల్గా ఉంటాయండి. అంతేకాకుండా అవుట్ సైడ్కి వెళ్తే ఇక్కడ సబ్వే ఉంటుంది. ఇక్కడ నుంచి మనం అవుట్ సైడ్కి వెళ్తే ఆపోజిట్ సైడ్కి వెళ్తే రాజీవ్ గాంధీ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుందండి. మరియు ఇటువైపుగా వెళ్తే మనకి హోటల్స్ కూడా ఉంటాయి. ఎవరైనా స్టే చేయాలనుకున్న వాళ్ళకి లాడ్జ్ హోటల్ అవైలబుల్గా ఉంటాయండి రూమ్స్. ఇప్పుడు నేను ప్లాట్ఫామ్ దగ్గర నెంబర్ 1 దగ్గర ఉన్నానండి. ఇక్కడ నుంచి ప్లాట్ఫామ్స్ అన్నీ అయితే వరుసనే ఉంటాయి. ఇప్పుడు నేను చెన్నైలో ఉంటాను కాబట్టి నేను ఎలా వచ్చానో మీకు చూపిస్తానండి. ఎందుకంటే మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది అని. అంటే ఇక్కడ ప్లాట్ఫామ్ టికెట్స్ ఇస్తారనమాట. ప్లాట్ఫామ్ టికెట్ తీసుకొని మాత్రమే లోపలికి రావాలి. సో మీకు కూడా యూజ్ఫుల్ అవుతుందన్న ఉద్దేశంతో నేనైతే ఫస్ట్ నుంచి చూపిస్తున్నాను. ఇక్కడికి వచ్చేసి ప్లాట్ఫామ్ టికెట్ తీసుకున్నాక నేనైతే లోపలికి వస్తానండి. చూడండి, నేను క్యూలో నుంచున్నాను. టికెట్ తీసుకుంటాను ఇప్పుడు. ఇదిగోండి, నా టికెట్ అయితే తీసుకున్నాను. ప్లాట్ఫామ్ టికెట్ తీసుకొని ఇప్పుడు లోపలికి వస్తానండి. ఇది కూడా ఒక సిట్టింగ్ ఏరియా అండి. ఇక్కడ కూడా చాలా చైర్స్ ఉంటాయి అన్నమాట కూర్చోడానికి. ఇక్కడ కూడా ఫుడ్ స్టాల్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ పేయబుల్ వాష్రూమ్స్ కూడా ఉంటాయండి మనకి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్లో. ఇప్పుడైతే నేను స్పీడ్గా వచ్చేస్తున్నాను. మీకు ఈ సిట్టింగ్ ఏరియా నుంచి ఇంకొక సిట్టింగ్ ఏరియాకి కూడా మధ్యలో దారి ఉంటుందండి. అది చూపిద్దామన్న ఉద్దేశంతో స్పీడ్గా వచ్చేస్తున్నాను. చూడండి, చాలా బాగుంటుంది రైల్వే స్టేషన్ అయితే. సిట్టింగ్ ఏరియాలో అయితే సీనరీస్ ఉంటాయండి, చాలా బాగుంటాయి. ఇలా కొంచెం ముందుకు వెళ్ళేసి ఇప్పుడు రైట్ తీసుకొని నేనైతే వెళ్తాను. చూడండి, వస్తున్నాను. ఈ వేలో వెళ్ళేటప్పుడు మనకైతే రైట్ సైడ్లో అపోలో ఫార్మసీ ఉంటుందండి. అక్కడ మెడిసిన్స్, కొన్ని శానిటైజర్ ఐటమ్స్ ఇలాంటివి అవైలబుల్గా ఉంటాయి. పక్కనే ఫార్మసీ రూమ్ కూడా ఉంటుంది. ఇటు సైడ్ అయితే లగ్జరీ వెయిటింగ్ హాల్ ఉంటుందండి. కొంచెం ఛార్జ్ కూడా ఉంటుంది, 179 నుంచి స్టార్ట్ అని ఉంది. ఇంక ఈ కార్డ్స్ ఉన్నాయి కదా, డిస్ప్లే చేసిన కార్డ్స్ అయితే ఉంటే వారైతే ఫ్రీగా కూడా కార్డ్స్ చూపించి అయితే వెయిటింగ్ హాల్కి అయితే వెళ్ళొచ్చండి. సరే, ఇప్పుడైతే నేను ఇందాక చూపించాను కదా, ఇంకొక సిట్టింగ్ ఏరియాకి అయితే వచ్చానండి. చూడండి, ఇది కూడా చాలా పెద్దది. దాదాపు 200 సీట్స్ వరకు ఉంటాయండి. ఇక్కడ మనకు వచ్చేసి బ్యాక్ సైడ్లో మనకి పైన పేయబుల్ వెయిటింగ్ హాల్ ఉంటుందండి రెస్ట్ తీసుకోవడానికి. ఏదన్నా టైం ఒకలా ఇక్కడ స్టే చేయాల్సి వచ్చినా, కొంచెం ఎక్కువ టైం ఉండాల్సి వస్తే స్టేషన్లో కొంచెం ఏసీ వెయిటింగ్ హాల్ ఉంటుందండి. అయితే ఇక్కడ అదైతే పైన ఉంటుందండి, ఫస్ట్ ఫ్లోర్లో. బ్యాక్ సైడు పైకి వెళ్ళడానికి లిఫ్ట్ ఉంటుంది, స్టేర్స్ అవైలబుల్గా ఉంటాయండి. పైకి వెళ్ళేసి మనం మనీ 1 అవర్కి ఇంత ఉంటుంది పే చేసి వెయిటింగ్ హాల్ యూస్ చేసుకోవచ్చు. ఏసీ నాన్ ఏసీ రెండు ఉంటాయి. ఇప్పుడు నేనైతే 6th 7th ప్లాట్ఫామ్ మీదుగా వచ్చేసి 8th 9 10 11 ప్లాట్ఫామ్స్ అయితే చూపిస్తున్నాను. చూడండి, ఇవి కొంచెం ముందుకుంటాయని చెప్పాను కదా, నేనైతే స్పీడ్గా నడుచుకుంటూ వీడియో లెంత్ అవుతుందని కొంచెం ముందుకు వచ్చేసాను. చూడండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది ఆల్రెడీ. ఇక్కడైతే చాలామంది వెయిట్ చేస్తానికి కొంచెం ప్లేస్ ఉంటుందండి. ఇది ముందుకుంటుంది కదా, సో సిట్టింగ్ ఏరియా కన్నా కొంచెం ముందు ప్లేస్ ఉంటుంది. ఈ ప్లేస్లో ఏంటంటే చాలామంది ఇక్కడే వెయిట్ చేస్తూ ఉంటారు. ఏదన్నా ఫుడ్ అది తెచ్చుకున్నా కూడా ఇక్కడ కూర్చొని తినేవారు అయితే కొంతమంది, ఇష్టం ఉన్నవారు తింటూ ఉంటారు. చూసారు కదా, ఇక్కడ ఇంకో డిస్ప్లే ఉంటుందండి. అంటే ఇక్కడ వెయిట్ చేసే వారికి ఈజీగా కనిపించడం కోసం ఇక్కడ ఒక డిస్ప్లే ఉంటుంది. మనకి ట్రైన్ టైమింగ్స్ అవన్నీ డిస్ప్లే అవుతాయి అన్నమాట ఇక్కడ. అదిగోండి, చూడండి, డిస్ప్లే బోర్డు కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనము ఎగ్జిట్ అయిపోవచ్చండి. గేట్ నెంబర్ 6 ఉంటుంది. 6 నుంచి మనం బయటకైతే వచ్చేసేయచ్చు. ఈ ఎగ్జిట్లో నుంచి మనం బయటకు వచ్చేటప్పుడు మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇటువైపు లెఫ్ట్ సైడ్కి వెళ్తేనేమో మనకి మెట్రో రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి వే ఉంటుందండి. ఎదురుగా లెఫ్ట్ సైడ్ వెళ్తేనేమో మనం చెన్నై పార్క్ లోకల్ రైల్వే స్టేషన్కి వెళ్తామండి. ఇదేనండి మెయిన్ టికెట్ కౌంటరు. ఇక్కడే మెయిన్ ట్రైన్స్కి టికెట్స్ ఇక్కడే ఇస్తారు, లోకల్ ట్రైన్స్కి కూడా టికెట్ కౌంటర్లు అయితే ఇక్కడే ఉంటాయండి. ఇక్కడ వచ్చేసి లోకల్ ట్రైన్స్ ఎటువైపు వెళ్ళాయి ఉంటాయంటే ఆవిడి, అరక్కోణం, తిరువల్లూరు మరియు ఆంధ్ర నుండి సూళ్ళూరుపేట నుంచి కూడా ఇక్కడికి లోకల్ ట్రైన్స్ వస్తూ ఉంటాయండి. ప్రతి 20 నిమిషాలకు కూడా మనకి లోకల్ ట్రైన్స్ అయితే ఉంటాయి అన్నమాట.
ఇదండి లోకల్ రైల్వే స్టేషన్. చూడండి టికెట్ కౌంటర్ మొత్తం చూపిస్తున్నాను. సో ఇక్కడ నుంచి బయటకు వస్తే ఇక్కడ ఆటోలు, పేయబుల్ కార్సు, క్యాబ్స్ అవైలబుల్గా ఉంటాయండి. మీరు ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే ఇక్కడ నుంచి ఇలా కూడా వెళ్ళొచ్చు. లేదు మెట్రోలో వెళ్ళాలి అంటే మనం ఇటు లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి ఎక్సలేటర్ వస్తుందండి. ఎక్సలేటర్లో మనము ఫస్ట్ సెకండ్ ఫ్లోర్స్ ఉంటాయన్నమాట. అక్కడే పార్కింగ్ కూడా ఉంటుంది. సో మనం పార్కింగ్ సైడ్ ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్తేనేమో అటు లెఫ్ట్ సైడ్కి వెళ్తే మనం చెన్నై పార్క్ స్టేషన్కి వెళ్ళడానికి వే ఉంటుందండి. లోకల్ రైల్వే స్టేషన్ నుంచి అయితే మనం ఎగ్మూర్కి వెళ్ళడానికి, తాంబరం సైడ్ వెళ్ళడానికి అయితే ట్రైన్స్ ఉంటాయండి. ఇంకా సెకండ్ ఫ్లోర్లో ఉన్న మెట్రో స్టేషన్ నుంచి అయితే మనం కోయంబేడు బస్ స్టాండ్కి, ఎగ్మూర్కి మరియు ఎయిర్పోర్ట్కి వెళ్ళొచ్చండి. సో చెన్నై సెంట్రల్ నుంచి ఎగ్మూర్ రైల్వే స్టేషన్కి ఎలా వెళ్ళాలి, ఎయిర్పోర్ట్కి ఎలా వెళ్ళాలి, కోయంబేడు బస్ స్టాండ్కి ఎలా వెళ్ళాలి అనే వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేస్తానండి. సో ప్లీజ్ ఫాలో మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. థ్యాంక్ యూ.